మా సత్తికి ఈ నడుమ కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఉన్నకాడ మంచిగా 4 పూటలు తిని పని చేసుకో అంటే అది చేస్తా ఇది చేస్తా అని ఎగిరెగిరి పడుతున్నాడు. రోల్ కెమెరా యాక్షన్. మీ అమ్మ సినిమా తీద్దాం అనుకున్నా కానీ కుదరలే. కొంచెమంత టైం తీసుకొని ఒక తెలుగు సినిమా తీసి తెలుగు ఇండస్ట్రీస్ని ఎక్కడికో పట్టుకుపోదాం అనుకుంటున్నా. అందుకే ఈ గ్యాప్లా ఏదో ఒకటి చేసి జనాలకు దగ్గర కావాలనుకున్నా. నేను చేయబోయే ఈ ప్రోగ్రాంకి నేనే డైరెక్టర్, నేనే యాంకర్, నేనే రైటర్. హాయ్ హలో, మీలో ఎవరు హుషారు కాకి ప్రోగ్రాంకు స్వాగతం సుస్వాగతం. పని పాట లేదు, ఏడికి పోయినా నౌక దొరకలేదు. రూపాయి ఆమ్దాన్ లేదని పిక్కర పడుతుండ్రా, ఏం పరిశాన్ కాకుండ్రి. రూపాయి పెడితే అగ్గి పెట్టరా అని ఈ రోజుల్లో మీకు సత్తిగాడున్నాడు. ఇక ఆలస్యం చేయకండి, మీరు నా దగ్గరికి రండి, ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, జేబు ఖర్చుకైనా పైసలు సంపాదించుకోండి. అరే ఏంద్రబాయ్, పొద్దు గడతలేదు, ఏమీ లేదు, ఒక రూపాయి ఆమదానం లేదు, ఒక పని లేదు, పాట లేదు, ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏదైనా పని చేద్దామంటే పని దొరుకుతలేదు. ఎట్లా బాయ్ బతుకుడు, అసలు ఏం అర్థమైతే లేదు. ఎందుకు రా బాయ్ గంటగానే అంది పడతాను? అరే ఏం చెప్పమంటారు బాయ్, మొన్న 200 రూపాయలు ఇస్తే మనోని శ్రీగాడేమో 100 ఇచ్చే, రమేష్ గారు 50 రూపాయలు తీసుకునే. వాళ్ళకి ఇద్దామంటే రూపాయి కట్టలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నీ రోడ్డు ఎక్కితే ఏడా మీదిగా చదువుతారా అని చెప్పి ఇజ్జతికి ఏడి పోలేని పరిస్థితి రా భయ్. అంత ఏం అర్థమైతే లేదురా. ఓకేరా సురేష్, ఇప్పటి నుంచి రందు వాడు బంద్ చేయగా. ఏం బ్రో గట్టాన పడుతుంది, ఇంకేమైనా పైసలు ఇస్తావా అరవై మరి? నాకు ఇజ్జత్ లేదురా, అప్పుడెప్పుడు 200 తీసుకున్నావు, ఇగిత్తా అగిత్తమ్మ బాబుని అడిగిస్తా అంటే ఇవరి దాకా ఇచ్చినావారా? ఇంకిస్తానా పైసలు నీకు? ఇచ్చేటోళ్ళ లెక్కనే రందిపాడకు రానట్టువి కదరా మరి. ఇప్పుడు నీ లెక్క పని పాట లేని వాళ్ళకు జేబుల ఖర్చు వెళ్ళదీనికి సత్తాన ఒక ప్రోగ్రామ్ షురూ చేసిండ్రా. ఇంతకీ ఏ ప్రోగ్రామ్ రాది? మీలో ఎవరు హుషారు కాకి. ఏంది మీలో ఎవరు హుషారు కాక? ఇదేం ప్రోగ్రామ్ రా బాయ్? ఏం లేదురా, సత్తి ప్రశ్నలు అడిగితే మనం సమాధానం చెప్పాలి, సమాధానం చెప్తే పైసలు దొరుకుతాయి. అబ్బని అవ్వ, నువ్వు దేవునిలో కలిసినవరా ఈ టైంకు? ఎక్కడరా మరి ఆ ప్రోగ్రాము? సత్య ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టి నేను పోతారా భయ్? ఎక్కడో కాదురా, మన భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ దగ్గర. ఈ అడ్రస్కి వెళ్ళు. ఇక మా బాబు అయితే నీ అవ్వ ఎంతసేపు అంటావురా గాడిదే అని చెప్పేసి పొల్లు తిట్టిండ్రా. ఈ అవ్వ ఎట్లయితే అట్లా ఈ పైసలు సంపాదించుకొని రావాలి, ఆ ప్రోగ్రాంలో పోవాలి. మీలో ఎవరు హుషారు కాకి ప్రోగ్రాం పోయి పైసలు సంపాదించుకొని అచ్చడే కావాలరా భయ్. ఇక హలో కెమెరామెన్, మేకప్ బాగుందా? వైడ్ యాంగిల్లో పెట్టుకో. నమస్తే, మీలో ఎవరు హుషారు కాకి ప్రోగ్రాంకు స్వాగతం. ఇతని పేరు సురేష్. ముద్దుగా ఇతన్ని ఇంట్లో సూరిగా అని పిలుస్తారు. బాగానే చదువుకుందాం అనుకున్నాడు కానీ కుదరలేదు. 10వ తరగతినే చదువు బందిపెట్టి ఇప్పుడు ఇంట్లో రికాముండు, బాపు చెప్పినటువంటి పనులు చేసుడు. ఇక ఇదే పొద్దంతా. బాపు తిట్టే తిట్లకు ఎటన్నా ఊరిడిచిపోవాలనిపించిన ఇతనికి జేబులో ఇప్పుడు చిల్లి గవ్వలేదు. ఇక ఇలాంటి టైంలోనే సత్తన్న ప్రోగ్రాం మీలో ఎవరు హుషారు కాకిలకు ఛాన్స్ వచ్చింది. మరి ఇతని నమ్మకం ఒక 400 రూపాయలన్నా జేబులేసుకొని రావాలని. నమస్తే. నమస్తే అన్న. చేయక ప్రోగ్రామ్ చేస్తున్నా. సత్య అని పిలువు, సత్తి సారు అని పిలువు. ఏ ఊకో అన్న, నిన్ను సార్ అనిపిస్తుడేందన్న, అన్న అంటేనే బాగుందన్న. సరే తమ్మి, నీకు ఇష్టం వచ్చినట్టు పిలువు. చలో అన్న, సురువు చేయన్న. తమ్మి, హాట్ సీట్లో కూర్చుంటే ఎట్లా ఉంది? ఏందండి ఇది హాట్ సీట్ అనే కాల్తలేదేంది, మరి చల్లగా ఉన్నది. అది కాలేదు తమ్మి, చల్లగానే ఉంటుంది. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు అది హాట్ సీటా కూల్ సీట్ అనేది నీకు తెలుస్తాయి తమ్మి. సరే కానీ అన్న, మరి పైసలు ఎన్ని ఇస్తావే మరి నాకు? ప్రశ్నలే అడగలే, పైసలు లేకపోతున్నావు తమ్మి. అన్న ఎడ్లకు నీళ్లు పెట్టాలి, మా బాపు తిడతాడు, జల్దీ పోవాలి, జర సురువు చేయి. బాబు భయం బాగానే ఉన్నది తమ్మి, నీకు బాగుపడతావు. కానీ ఇలా రూల్స్ తెలుసు కదా. ఎరకలేదన్న, జర చెప్పలేవే. 4 ప్రశ్నలు అడుగుతా, 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ చెప్పిన అనుకో పైసలు వస్తాయి. గిన్నె లైఫ్ లైన్ ఆప్షన్, ఫోన్ కొట్టే ఆప్షన్ కూడా ఉంటుంది. ఫోన్ కొట్టే ఆప్షన్ ఏందన్న? కింద ఫోన్ కొడితే మా బాపు కూడా అన్న. ఫోన్ కొట్టంటే ఫోన్ నేలకేసి కొట్టుడు కాదు తమ్మి. నేను ఇచ్చిన ప్రశ్నకు నీకు సమాధానం దొరకపోతే ఎవరికైనా ఫోన్ చేయవచ్చు. అబ్బా, నా సెల్ల పైసలు లేవే అన్న, ఫోన్ ఎట్లా కొట్టాలి వాళ్ళకు? ఫోన్ నువ్వు గొలపకు తమ్మి, నా ఫోన్ నుండే కల్పిస్తా, సరేనా? అబ్బా అయితే సురువు చేయ, లేట్ ఎందుకు మరి? బాబు కెమెరా ఓకేనా?
అప్పుడప్పుడు నువ్వు టెన్షన్ పడ్డట్టు చేయాలి, మా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. సరేనే, మరి మా బాబు ఫోన్ చేసేదాకా చేయకన్నా సురువు చేయి ప్రోగ్రామ్. ఇక ఆగుతాం, మీ సురువు చేద్దాం. హలో, మీలో ఎవరు హుషారు కాకి ప్రోగ్రాంకు స్వాగతం సుస్వాగతం. దీన్ని సమర్పించేవారు బజ్జీల బండి మల్లేష్ అన్న, పాన్ షాప్ రహీం. మీ మొదటి ప్రశ్న, పొద్దున లేవకపోతే బాబు తిట్టే తిట్టు ఏమిటి? మీ ఆప్షన్ ఏ, అవులే నువ్వెంతసేపు అంటావు. ఆప్షన్ బి, సిగ్గు లేదా నీకు, అందరు లేచి పని చేసుకుంటుంటే ఇంకెంతసేపు అంటావు. ఆప్షన్ సి, దున్నపోతు లెక్క పంటావు. ఆప్షన్ డి, పైన ఏవి కావు. అబ్బా సత్తన్న, ఫస్ట్ టఫ్ క్వశ్చన్ అడిగినావు కానీ నాకు తెలిసి సి ఆప్షన్ అనుకుంటానే. ఓకే, దాన్ని ఫిక్స్ చేయమంటావా? చేయన్నా, బరాబర్ అదే ఫిక్స్. తమ్ముడు చెప్పిన ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, సిటికలో వచ్చేస్తా. పర్లేదు, మేకప్ గిట్ట మంచిగానే ఉంది కదా. ఓకే సత్తన్న, ఎవరు చూస్తలేరు కానీ బ్రేక్ టైంలో నేను చెప్పిన ఆన్సర్ కరెక్టేనా కాదే జర చెప్పలేవే. తమ్మి గబాయిని అడగద్దు బ్రేక్లా, నేను చెప్తా కదా బ్రేక్ అయిపోయిన తర్వాత. వెల్కమ్ బ్యాక్. తమ్ముడు చెప్పింది నిజమా కదా చూద్దాం. ఓకే, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. నిజంగా దీని అంతటికి కారణం మా బాపే అన్న. మా బాపు లేనిది నిజంగా నేను ఇంత దూరం రాకపోదునన్న. తమ్మి నువ్వు గంతగనం పీలుగాకు, ఇంకా అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి, తర్వాత ఎడుదు కానీ. సత్తన్న, నాకు చిన్న డౌటే, ఈ హుషారు పిట్టు ఉంటుంది కానీ హుషారు కాకి ఏంది, ఏం ప్రోగ్రామ్ అన్న ఇట్లా పెట్టినావు? హుషారు పిట్ అంటే కామన్ తమ్మి, గందుకే హుషారు కాకి అని పెట్టిన. సరేగానన్న, అన్ని అడుగుతాను కానీ మరి పైసలు ఎన్నితో చెప్తలేవేమే. ముందు సమాధానాలు చెప్పు తమ్మి, అన్నీ నీకే ఎరకవుతాయి. తమ్మి నీకు రెండో ప్రశ్న, జమిని చాపత మీద ఎన్ని ఏనుగులు ఉంటాయి? తమ్మి మళ్ళోసారి చెప్తున్నా, జాగ్రత్తగా ఇను. జమిని చాపత మీద ఎన్ని ఏనుగులు ఉంటాయి? తమ్మి నీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి ఏవి లేవు. అబ్బా అన్న, ఏంది 5 రూపాయల కాడ నుంచి నా చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తానా, గుర్తున్నట్టే ఉంటుంది కానీ అసలు ఎన్ని ఉంటాయి అనేది గుర్తులేదన్నా. అంటే తమ్మి ఇప్పటికి కూడా మీరు జమిని చాపతనే వాడతారా? అన్న, మా పెద్ద బాబు, మా చిన్న బాబు, మా ఇంటి పక్క వాళ్ళు, ముందోళ్ళు అందరు ఇదే వాడతారు కానీ గుర్తున్నట్టు ఉంటుంది కానీ అసలు ఎన్ని ఉంటాయి అనేది గుర్తులేదన్నా. తమ్మి నీ టైం దగ్గర పడుతుంది, అసలే 20 రూపాయల ప్రశ్న. ఆప్షన్ బి అన్న, ఏదైతే అది కానీ అదే ఫిక్స్ చేసేసి అన్న. సరే తమ్మి, ఆప్షన్ బి 2 అని ఎందుకు అనుకుంటున్నావు? 3 ఉండొచ్చు కదా. అన్న జరంత కన్ఫ్యూజ్ చేయక, నాకు బి ఆప్షన్ ఫిక్స్ చేసేసాయి. అంతే అంటావా తమ్మి? 2 అంటావా? అన్న మర్యాదక్క చెప్తానా, టెన్షన్ తోటి నాకు అంత నిన్నేం చెప్తామో నాకు అర్థమవుతలే అన్న, అదే ఫిక్స్ చేయన్న. తమ్మి అదే ఫిక్స్ చేస్తున్నా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇదంతా మా బాపు చేయబట్టే అన్న. నేను ఈరోజు ఈ ప్లేస్కి ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి కారణం. డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఓ నాన్న, నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. సరే తమ్మి, ఇప్పుడు నీకు 30 రూపాయల ప్రశ్న. ఏంది అన్న ఇది? 10 రూపాయల ప్రశ్న, 20 రూపాయల ప్రశ్న, 30 రూపాయల ప్రశ్న, డైరెక్ట్ 100 రూపాయల ప్రశ్న అడగలేవే జరా. తమ్మి కింది నుంచి మీదికి పోవాలి, జేబు ఖర్చులు వెళ్ళాలా లేదా? సరే తీ అన్న, ఇక ఏదో ఒకటి అడిగిగా. తమ్ముడు నీకు మరో ప్రశ్న, పాలలోని తెలుపు దేనితో వచ్చింది? ఏ నిర్మా, బి రిన్, సి త్రిబ్లెక్స్, డి ఏది కాదు. అధ్యక్ష, ఈ పాలలోని తెలుపు దేంట్లో నుంచి వచ్చిందని చెప్పేసి నన్ను అడుగుతా ఉండు. ఎప్పుడైనా మనం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నాడా మనల్ని? కానీ పాలలోని తెలుపు దేంట్లో నుంచి వచ్చిందని నన్ను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? భాష ఏమిటో, ఆ గోళేమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. ఏమైంది తమ్మి, ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలలో తిరగాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, స్టేజ్ల మీద స్పీచ్లు ఇవ్వాలి అనేది కోరిక ఉండే అన్న నాకు. ఏడిచినట్టున్నా కానీ సరే కానీ సమాధానం చెప్పు. అన్న, ఈ యాడ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తానే. పాలలోనే తెలుపు నిర్మాతో వచ్చింది, ఎన్నడూ చూడని నిర్మా.
నిర్మా ఏ ఆన్సర్. చూద్దాం తమ్మి నువ్వు చెప్పింది రైటో కాదో. ఏ రైట్ ఆన్సర్. ఇంకో ప్రశ్న అడిగే ముందు చిన్న బ్రేక్. అరే ఈ బ్రేకులు ఏందన్న, మా బాబు తిడతాడే, ఎడ్లకు మేత పెట్టాలి, నీళ్ళు పోయాలి, జర పరిశాన్ అవుతుంది అన్న. నాకు మా బాబు ఫోన్ చేసేదాకా చేయకు నాకు జర. సరే బ్రేక్ అద్దుతి. ఇప్పుడు నీ 50 రూపాయల ప్రశ్న. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ దేవిశ్రీ ప్రసాద్, ఆప్షన్ బి కోటి, ఆప్షన్ సి తమన్, డి పై ఏవి కావు. దేవిశ్రీ ప్రసాద్ అయితే కాదు, ఆయన అయితే ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అని అంటాడు. ఆప్షన్ బి వచ్చేసి కోటి సార్ అయితే కాదు. ఆప్షన్ సి మా తాత గొంతు లెక్క ఉన్నది కానీ నాకు ఎప్పుడు చెప్పలే, అది కాదు. ఆప్షన్ డి పై ఏవి కావు. ఫిక్స్. తమ్మి పై ఏవి కావు ఫిక్స్ చేయమంటావా? అసలే 50 రూపాయల ప్రశ్న. ఒకసారి ఆలోచించుకో. ఫోన్ కొట్టు అనే ఆప్షన్ కూడా ఉంది నీకు. ఉత్తగా పైసలు పోగొట్టుకోకు తమ్మి. అబ్బా నన్ను పరిశాన్లో పెడతాను అన్న బాగా. నాకెందుకో ఫోన్ కొట్టు ఆప్షన్కి వెళ్దామని అనిపిస్తూ ఉందన్న నాకు. సరే తమ్మి మరి ఇప్పుడు ఎవరికి చేయమంటావు ఫోను? ఎవరికో ఎందుకే, మా బాబుకే ఫోన్ కొడదామన్నా. మా బాబు జరంత ఖుషి అవుతాడు ఇట్లనైనా. సరే తమ్మి ఫోన్ కలపమంటావా? హలో, ఒకసారి మాట్లాడండి సురేష్తో. బాబు నేను సురేష్నే. అరే అవులే, ఈడగాలిపోయినవరా? ఈడ పెంటెవలు ఎత్తాలి, ఎడ్లకు నీళ్ళు ఎవరు పెట్టాలి. సిగ్గు శరం లేదారా నీకు? తొందరరా ఇంటికి. మనసు గతింతు ఏం తమ్మి ఫోన్ కట్ అయినట్టుంది కదా? మీ బాబు గట్ల తిడుతుండే తమ్మి నిన్ను. మా బాబుకు నేనంటే ప్రేమ అన్న, అట్లనే తిడతాడే నన్ను. సరే తమ్మి ఇప్పుడు నీ చివరి ప్రశ్న. అయ్యయ్యో అద్దమ్మ పక్కనే ఏం కొట్టు పెట్టారు? ఆప్షన్ ఏ టీ కొట్టు, ఆప్షన్ బి కిల్లి కొట్టు, ఆప్షన్ సి మా బాబు నాడు చెప్తా, ఆప్షన్ డి పై ఏవి కావు. అయ్యయ్యో వద్దమ్మా, పక్కనే టీ కొట్టు పెట్టాను, పైసలు ఇయ్యకు కానీ సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఆప్షన్ ఏ అన్న, టీ కొట్టు. ఈ ఆన్సర్ కూడా కరెక్టో కాదో చూసి చెప్దాం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సరే తమ్మి, ప్రశ్నలన్నిటికీ చాలా చక్కగా సమాధానం చెప్పావు. నువ్వు 150 రూపాయలు గెలుచుకున్న ఈ ప్రోగ్రాంలో ఒక సెల్ఫీ దిగుదాం. అబ్బా నేను ఇంత దూరం రావడానికి కారణం మా బాపే అన్న. మా బాపు లేని నేను లేనన్న. బాపు నీ వల్ల నేను ఇంతటి స్థాయికి వచ్చి నేను ఈ స్టేజ్ మీద 150 రూపాయలు గెలుచుకున్నాను. జర తొందరగా ఇస్తే నేను పోతేనే అసలే మళ్ళీ 2 రూపాయలు జీఎస్టీ కట్టి మరీ పోవాలి ఆ పైసలకు నేను. అరే పైసలు లేవు కదా, లేకుంటే ఇజ్జపోయేటట్టున్నది. 150 రూపాయలు ఇలా తమ్మునికి. తమ్మి ఏమనుకోకు, 30 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఏదో ఈ 30 రూపాయల? ఈ 30 రూపాయలకి ఏందే? ఓకే తమ్మి, నిన్ననే ఇంట్లోకి సామాన్ తీసుకొచ్చిన. నువ్వు అప్పుడప్పుడు అంబేద్కర్ సెంటర్కి వస్తావు కదా, అక్కడ కలుద్దాంలే, ఇస్తలే. ఏందన్నా ఇంతసేపు కూర్చోబెట్టి మీలో ఎవరు హుషారు కాకి ప్రోగ్రాం పెట్టి ఈ 30 రూపాయలు నాకు ఇస్తే ఇది ఏమిటికన్నా ఇదంతా నీ అవి పైసలు నీదో కథ. ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రాంకి ఎవడన్నా వస్తాడా అన్న? అమ్మో ఇదంతా కలనా? ఏమైంది సత్తి? లచ్చక్క నేనేదో ప్రోగ్రాం పెట్టినట, ఆఖరుకు దెబ్బలు కూడా తినవలసి వచ్చింది. అందుకే పగటి కలల కంటే గిట్లనే ఉంటది. కలలు కనుడు మాని ఆఫీస్కి వచ్చి పని చేయి. సమజైందా? సరే లచ్చక్క, ఇక ఆఫీస్కే వస్తున్నా.